స్తోత్రం చెప్తామండి. సంతోషంగా ఉన్నారు, మరలా స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. గడిచిన కాలం అంతా కూడా తన బలిష్టమైన రెక్కల కింద మనందరిని మంచిగా భద్రపరిచి ఈ పునరుద్ధాన దినములు ఆయన పాదశంలో సమకూర్చిన దాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నామని దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మనందరము మౌనంగా ఉందాం. దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచి వాక్యం విని ఆశీర్వాదాలు పొందుకుందామని తెలియజేస్తున్నాను. చదివిన ఈ కీర్తన భాగము స్తుతి కీర్తనగా కనబడుతున్నది. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాము. పిల్లరా, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుట మంచిది. ఏం చెప్పండమ్మా? యెహోవాను స్తుతించుట మంచిది, అది మనోహరం అంటండి, అది ఒప్పిదము అని ఒక కీర్తనలో వ్రాయబడి ఉంది. ఎందుకంటే పిల్లరా, ఆయన నామము వెల్లడొకటతోడనే వెలుగు కలుగుతుందంటండి. దేవునికి స్తోత్రం. అందుకనే ఎక్కువగా దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క కీర్తన అంతయు కూడా స్తుతి ఆరాధనకు సాదృశ్యమై ఉన్నది. ఈ యొక్క స్తుతి పాత నిబంధనలో దావీదు గారి ద్వారా ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా ప్రారంభించబడింది చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవరి ద్వారా? నోరు తెరవండి అమ్మా. చాక్లెట్లు ఇస్తారులే, నోరు తెరవండి. యెహోవా నామమును స్తుతించుట మంచిదని భక్తులు చెబుతుంటే మీరు నోరే తెరవట్లేదు. ఏం స్తుతిస్తాం మనం? ఇంకా ఎలా స్తుతించగలము? పిల్లరా, ఎవరు ప్రారంభించారంటే దావీదు గారు అంటాకి నాలిక మడత పడుతుందా? నోరు తెరవలేకపోతున్నారా? మొన్న వచ్చిన పాస్టర్ గారు ఎవరు ఆల్నాడు పేరుకి ఏం పేరు పెట్టాడు మీకు? మీరు ఎట్టుండబట్టి వాళ్ళకి తేలికైపోతాం మనం. జగముండి అంటాడు. ఏంటి అసలు నోరు తెరతాక మీకు బాధ ఏంటి? నాకు ఒక మాట చెప్పండి. ఇంటికాడ ఎట్టాగా ఉంటారా? ఏమ్మా, ఇంటికాడ ఎట్టాగా ఉంటారా? మరి ఇక్కడ ఏమైంది? నోరు తెరత ఒక మాట చెప్పటానికి ఏమైంది మనకి? ఎవరు స్తుతించారు, ఎవరు ప్రారంభించారంటే దావీదు గారు అంటాకి మనకేం రావట్లేదు, నోరు రావట్లేదు. దేవునికి స్తోత్రం. వద్దులేండి, మీ నోరు అట్టగా పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అట్టగా పెట్టుకొని కూనిపోట్లు పడతా జాగ్రత్తగా వాక్యం వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు యొక్క జీవితంలో ఈ స్తుతి ఆరాధన ప్రారంభించినప్పుడు ఎంతో ఉజ్జీవం ఉందండి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. దావీదు గారు ఆరాధన చేస్తున్నప్పుడు సమస్త జనులు కూడా కృతజ్ఞత కలిగి దావీదును అనుసరించి స్తుతులు చెప్పుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ ఆయన నామాన్ని ఘనపరిచారు. పిల్లరా, ఎరుకో కోటగోడలు ఎందుకు కూలిపోయినవో చెబుతారా? ఎందుకు కూలిపోయినవి? స్తుతించటం వలన, ఆరాధించటం వలన. ఎరుకో కోటగోడలు కూలవటానికి ఏ గుణపాలు, ఏమండి, ఏ గడ్డపారలు, ఏ బాంబులు, పిరంగులు ఏవి ఉపయోగించలేదు. వాళ్ళు ఏమి ఉపయోగించారు? స్తుతులే. దేవునికి స్తోత్రం. స్తుతులు చెప్పుకుంటూ ఆ కోట చుట్టూ తిరిగారంటాడు. ఆ దేశం చుట్టూ, ఎరుకో దేశం చుట్టూ రోజుకొకసారి. 7వ రోజున 7 సార్లు తిరిగారు. అంతే, బద్దలైపోయినాయి.
తుఫాను వచ్చినట్టుగా కోట గోడలన్నీ కూడా కూలిపోయినాయి, పెళ్ళకించబడ్డాయి. కారణం ఏంటి కారణం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏ వ్యక్తి అయితే ఆరాధిస్తూ భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉంటాడో, ఆయన స్తుతించుకుంటూ ఉంటారో వారికి గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం. గొప్ప అద్భుతాలు జరిగిస్తారు, గొప్ప ఆశ్చర్య క్రియలు జరిగిస్తారు. నోరు తెరవకుండా మెలకుని గుర్తుంటే ఉపయోగమేమీ లేదు. నీవు నోరు బాగుగా తెరువము, నేను దానిని నింపెదను. దేని చేత? కోడి మాంసం చేత. ఏమా, కోడి మాంసం తింటాక నోరంతా తెరుస్తారు కదా. నోరంతా తెరిచిన తర్వాత అప్పుడు ముద్ద లోపలికి పంపిస్తూ ఉంటారు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. దేని చేత? ఆహార పదార్థాల వల్ల కాదండి, భోజన పదార్థాల వల్ల కాదు. దేవుని యొక్క ఆశీర్వాదముతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క మహిమతో నీ నోరు బాగుగా నింపేస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తిన్న అన్నం, ఏమండి, నోరు తెరిచి నువ్వు తిన్న అన్నం ఆ పూట వరకే నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ నోరు తెరవాలి. కానీ ఇది నీ జీవితాంతము నీలో ఇమిడి ఉండేది. దేవునికి స్తోత్రం. ఇది నీ జీవితాంతము నీలో ఇమిడి ఉండే ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటున్నామండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని సేవకుడు అని చెప్పమంటే టకాలున నోరు తెరిచి చెప్పే యొక్క విశ్వాసులుగా మనము ఉండాలి. ఉండకపోతే ప్రయోజనమేమీ లేదండి. దేవునికి స్తోత్రం. ఆరాధన దావీదు గారు ఒక్కడే చేయలేదు. దావీదు గారు ప్రారంభించారు, చుట్టూ ఉన్న జనమంతా కూడా వాటిని అవలంబించారు, ఆచరించారు, స్తుతులు చెప్పారు, స్తోత్రాలు చెప్పారు. అలాగే పిల్లరా యెహోషువ మందసం తెచ్చుకొని యెరికో కోట గోడకు పడగొట్టడానికి ముందు నిలిచినప్పుడు ఇజ్రాయెల్ లక్షల మంది జనమంతా కూడా స్తుతులు చెప్పుకుంటూ కేకలు వేసుకుంటూ ఆ చుట్టూ తిరుగుతుంటే యెరికో కోట గోడ లోపల ఉన్న ప్రజలంతా గుండెలు పట్టుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుండెలు పట్టుకుని ఏడుస్తున్నారు. అమ్మో, ఏం జరుగుతుందో. ఆ కేకలకే వారి గుండె బద్దలైపోయినాయి. ఎంతమంది అండి? 1000 మందా, 10,000 మందా, 1,00,000 మందా? 40 లక్షల మంది కేకైతే ఈ చర్చి టెపేరం కూడా లెగిసిపోద్దండి. అంత భయంకరమైన ధ్వని పలికారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ కడవరి దినాల్లో మనము నిత్యము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. అదే దేవునికి చాలా ఇష్టం అన్నమాట. ఎవరు స్తుతిస్తారని ఆయన మీ నోరెంకే చూస్తూ ఉంటాడు. నోరు తెరిసావా లేదా? స్తుతులు చెప్పేవా లేదా? ఆయన ఆరాధిస్తున్నావా లేదా అనేది మనకు మనంగా గమనించుకోవటం చాలా మంచిది. ఈ కడవరి దినాల్లో, దుర్దినాల్లో ఉంటున్న మనము నిద్రమత్తులుగా, బలహీనులుగా ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని సన్నిధిలో మనం ఉజ్జీవము కలిగి దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నది దేవుని సన్నిధి, బయట కాదు, గుళ్ళు గోపురాల్లో కాదు పిల్లరా, రాయి రప్పకాడ కాదు, చెట్టు పుట్టకాడ కాదు పిల్లరా. మనం ఉంది సజీవుడైన దేవుని మందిరములో. నీవు సజీవము లేకుండా మృతులుగా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే అన్నాడు పిల్లరా, నీవు జీవించుచున్న మాటే కానీ మృతుడవే. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? మృతుడవే. దేవునికి స్తోత్రం. మృతుడంటే ఏంటి? చనిపోయిన వారితో సమానం. మనం కూర్చొని ఉన్నాం, చక్కగా 2 కళ్ళు తెరిచి చూస్తున్నాం పిల్లరా, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడని ఆశ ఉంటుంది. ఏమన్నా చెప్పమంటే ముందోళ్ళే చెబుతారు కానీ వెనకోళ్ళు అసలు చెప్పరు. కుర్చీలో వాళ్ళు మాకెందుకు వచ్చింది అనుకుంటారు. పాటలు పాడతాకైతే రెడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదు పిల్లరా, ఎక్కడ కూర్చున్నా, వెనక కూర్చున్నా, ముందు కూర్చున్నా, పక్కన కూర్చున్నా, ఇరువైపులు కూర్చున్నా సరే స్తోత్రం చెప్పమంటే 2 చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పటం విశ్వాసికి ఉండవలసిన లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ కేకలకే సాతాను పారిపోద్ది. ఎరుకో దేశం ఎలాంటిది? సాతాను సంబంధమైనది.
అలాంటి సాతాను సంబంధమైన కోటగోడల కోల్తాకి కారణం ఏంటి? స్తుతులు, కేకలు, స్తోత్రాలు, కేకలకి ఆ సాతాను దెబ్బకు కూలిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. అలాగే నీ ఇరుపక్కల నిన్ను ఆకట్టుకొని ఉండటానికి చూసిన సాతాను పారిపోవాలంటే నువ్వు నోరు తెరవాలి. లేకపోతే నీ చుట్టూ ఆ సాతాను ఆవరించే ఉంటుంది. నీవు జీవిస్తున్న మాటే కానీ మృతులుగానే నీవు కనబడుతూ ఉంటావు దేవుని దృష్టికి. ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు అంటే ఏ కదలిక లేకపోతే ఏమంటారండి? చలనము లేని మనుషులు అంటారండి. దేవునికి స్తోత్రం. అందుకే మనం చలనము కలిగి జీవించే వారిగా ప్రభుని ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. 3వ వచనం చదవండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఎప్పటి నుంచండి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు, అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లరా యెహోవా నామము స్తుతి నొందదగినది. ఒక్కసారి స్తోత్రం చెప్పి ఆపేస్తాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి స్తుతులు చెప్పి ఆపేస్తాం మనం కాదు పిల్లరా. ధ్వని పలకాలి, ఉజ్జీవంగా ఉండాలి, మీ చేతులు ఎత్తాలి, దేవుని వైపు చూపించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, స్తుతించాలి. ఎప్పుడండి? కుదిరినప్పుడు కాదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినదని, అర్హత కలిగిందని అర్థం అన్నమాట. నువ్వు ఎన్నిసార్లు స్తుతించినా తక్కువే, ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పినా తక్కువే. అందుకనే దావీదు ఒంటి మీద బట్టలు జారిపోతున్నా కానీ తెలియకుండా దేవుణ్ణి ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటి మీద బట్టలు జారిపోతున్నా కానీ తెలియకుండా ఆత్మలో ఆనందిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆరాధన చేసిన విధానము మనము గమనించగలము. అందుకే ఈ కడవరి దినాల్లో పిల్లరా అర్థం చేసుకుని ఆలోచన చేద్దాం. మనము నిర్జీవులంగా ఉండకూడదు, జీవం కలిగిన వారిగా ఉండాలి, ఆత్మ కలిగిన వారికి ఉండాలి, ఆవేశము కలిగిన వారికి ఉండాలి, ఆత్మలో ఆనందించే వారికి ఉండాలి. ఉజ్జీవంగా ప్రభుని స్తుతిస్తూ కేకలు వేస్తూ ఆయన మహిమపరిచే వారిగా ఉండటం దేవునికి చాలా ఇష్టమండి. దేవునికి స్తోత్రం. నువ్వు పెట్టే తినుబండారాలు ఏవి దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసిన ఏంటి? స్తుతులు. అందుకే అన్నారు, ఇశ్రాయేలు స్తోత్రాల మీద ఆసీనుడైన దేవా. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడా? స్తుతుల మీద కూర్చున్నాడు ఆయన. నువ్వు స్తుతులు పలకాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఆనందించాలి, ఆయనలో మనం సంతోషించాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డాడు పిల్లరా. ఎందుకు? ఆరాధనలో ఆయన ప్రముఖుడై ఉన్నాడు కనుక దేవుని చేత ఆశీర్వదించబడి దేశానికే రాజుగా దేవుడు ప్రతిష్ఠించిన విధానము మనము చూడగలుగుతాము. అందుకే అర్థం చేసుకుందాం, మనం ఎలా ఉండాలి? స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. యెహోవాను స్తుతించుట మంచిది. చెడ్డదా మంచిదా? మంచిది. మంచి అంటే ఏంటండి? మంచి క్రియ ద్వారా కాపాడాలి కానీ మాటల ద్వారా కాదు. క్రియ ద్వారా కాపాడాలి కానీ మాటల ద్వారా కాదు. ఒక మంచివాడు అనిపించుకోవటానికి పిల్లరా ఎన్ని లక్షణాలను మనం చూస్తాం చెప్పండి. ఇప్పుడు నీ భర్త ఉన్నాడు, నీ భర్తను నీవు పరిశీలన చేస్తావు, మంచోడా చెడ్డోడా? దేని కాడ? మాటల కాడ కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ, ఆలోచనలు కానీ, నడకలు పడకలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు పక్కమటి వాళ్ళే. ఎందుకు? ఈడు ఎలాంటి వాడో, ఈ అమ్మాయి ఎలాంటిదో అని గమనిస్తూ ఉంటారు. అలా గమనించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనిషి యొక్క లక్షణం ఏంటో అర్థమైపోద్ది. అలాగే దేవుడు ఉన్నాడు. దేవుడు మంచోడు అనుకోవటానికి ప్రియమైన దేవుని బిడ్డ మనం ఏం చూస్తున్నాం? ఆయనలో ఉన్న మంచితనాన్ని చూస్తున్నాం, ఆయన ప్రవర్తన చూస్తున్నాం, ఆయన చేసే కార్యాలు చూస్తున్నాం, ఆయన చేసే అద్భుతాలు
చూస్తున్నాము, ఆయన క్రియలు చూస్తున్నాము. చూసే దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అని చెప్పుకుంటాం పిల్లరా. అలాగే ఫలానా స్త్రీ, ఫలానా పురుషుడు మంచివాడు అనుకోవటానికి ఎన్నో పరిశీలన చేసి చూసుకుంటాం పిల్లరా. మరి దేవుడు ఆరాధించే దేవుడు మంచివాడని పరీక్ష చేయరా? చేస్తారు పిల్లరా, పరీక్ష చేస్తారు. కానీ పిల్లరా, పరీక్ష చేస్తారు కానీ వాళ్ళకు దొరికిన దాన్ని పట్టుకొని అదే ఘనతనుకొని పరీక్షలో నెగ్గకపోయినా ఆయనే దేవుడు అంటారండి. ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే స్తుతించాలని అనుకుంటారు పిల్లరా. కానీ మంచితనము కలిగిన దేవుణ్ణి వెతికేవారు లేరు. మనమైనా ఎతుకుతున్నామా? ఎతుకుతున్నామా? మంచి దేవుడు పాట పాడతారా? మంచి దేవుడు నా యేసయ్య పాట పాడతాం కదా. ఎంచి పరీక్షించి తెలుసుకొని ఆయన వెంబడిస్తూ ఆయన సన్నిధిలో ఉండి దీవెన పొందుకోవటానికి అన్ని విధాలుగా దేవుని సన్నిధి మనకి యోగ్యమైనదని దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ నేను హెచ్చరిక చేస్తున్నాను. అందుకే దేవుని స్తుతించడం అనేది ఏదో ఒకసారి 2 సార్లు కాదు, కానీ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. అలాంటి విధానంలో మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రాజున్నాడు, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనతో మాట్లాడతారు. మనం ప్రార్థన పూర్వకం విందాం. ప్రైజ్ ది లార్డ్. నాన్న పోయిన వారం అనుకుంటా మరి గిఫ్ట్ ఇస్తా అన్న కదా, వాక్యాలు రాసుకొచ్చిన వాళ్ళకి. ఒకసారి నుంచోండి, యూత్ నుంచోండి. తాతయ్య మళ్ళీ కూర్చుంటే లాగవరు, అందుకనే ఫాస్ట్గా. ఇంకా బాయ్స్ పెన్నులు తాత. ఓకే రండి, ఒక్కొక్కరు రండి. మనిషి ఒకటి. వీళ్ళు మరి ఎన్నిసార్లు రాయమన్నా? ఎంతమంది న్యాయాధిపతులు? వెరీ గుడ్. 15 13 17 నీతో నేను మాట్లాడతా. ఇంకా ఎవరైనా? ఇంకా అక్క పిల్లలే అన్నారా? ఓకే ఓకే. ఇంకా జీవన్ నువ్వు రాయలేదా? వై పర్లేదు. జీవన్ ఈ మధ్య ప్యాడ్ బాగా కొడుతున్నాడు. నేను నేర్పించాల జీవన్కి. 1-2 క్లాసులే నేర్పించాను, కానీ చూసి నేర్చుకున్నాడు బాగా.